హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చక్కగా ఒక కప్పు అటుకులతో ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది టీ టైమ్ స్నాక్స్కి కానీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా సైడ్ డిష్కి కూడా చాలా బాగుంటుంది కూడా. సో చాలా యమ్మీగా కూడా ఉంటుంది. లేట్ ఎందుకు, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక కప్పు అటుకులను తీసుకున్నాను. ఇలా చక్కగా ఒక్కసారి వాష్ చేసుకుంటున్నానండి. ఒక టీ స్పూన్ అంత వాటర్ని వదిలేసి ఒక 10 మినిట్స్ వరకు ఇలా నానబెట్టుకుంటున్నాను. 10 మినిట్స్ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కాస్తంత కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఉప్పు సరిపడా వేసుకుంటున్నానండి. కరివేపాకు ఒక రెమ్మని కట్ చేసి వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకుంటున్నాను. అలాగే అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకున్నాక ఒక బంగాళదుంపను ఇలా ఉడికించుకొని చక్కగా నేను వాటర్ అంటూ యాడ్ చేసుకోకుండా ఇలా కలుపుకుంటున్నానండి. సో ఇదంతా దగ్గరికి అయ్యే వరకు ముద్దలాగా చక్కగా కలుపుకుంటున్నాను. సో తర్వాత నేను ఇప్పుడు చేతులకి కాస్తంత వాటర్ స్ప్రెడ్ చేసుకొని చక్కగా ఇలా నేను ప్యాటీస్ని చేసుకుంటున్నానండి. చక్కగా క్రాక్స్ అంటూ లేకుండా ఇలా చక్కగా నేను సమీపాలంగా ఇలా ఒత్తుకుంటున్నాను. సో ఇప్పుడు ప్యాటీస్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. సో వీటిని నేను సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నానండి. సో అటు ఇటు తిప్పుకొని కుక్ చేసుకుంటున్నాను. సో 2 మినిట్స్ తర్వాత నేను టర్న్ చేసుకున్నాను. సో ఇప్పుడు మన ప్యాటీస్ అనేవి ఫ్రై అయిపోయినాయి కదా. మీకు ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను మొత్తం తీసి నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈవినింగ్ టీ స్నాక్స్కి భలే రుచిగా ఉంటాయి కూడా. సో ఏదైనా టమాటో కచప్తో కానీ సాస్తో కానీ మీరు సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.